మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు వలన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాము. దయగలిగిన మా తండ్రి, ప్రభు వలలో పాల్గొంపులు పొందక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన దేవా, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయుటకే మాత్రము అర్హత లేనివాడు. మీరు నన్ను కరుణించండి, నాపై మీరు కటాక్షాలను చూపించండి. నన్ను మీ పరిశుద్ధమైన రక్తము చేత కడిగి నూతన పరచండి. నీవు పలకవలసిన దాన్ని బోధించదనని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఓ దేవా, మీ పరలోక సింహాసనం నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నాండి. మీ ప్రజల వాక్యం మీద మనసు ఉంచి ఎంతో శ్రద్ధతో వాక్యాన్ని మీరు మేలు పొందినట్లుగా కృపనివ్వండి. దేవా, వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరిచేసిన యోగ్యంగా పనుల్లో పాల్గొంపు పొందినట్లుగా మీ కృపనివ్వండి. దేవా, ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రు కార్యములన్నింటినీ మీరు లయపరచండి. మీ వాక్యం ద్వారా అయా మేమెంతో ఆదరించబడడానికి, ధైర్యపరచబడడానికి, బలపరచబడడానికి, క్షేమాభివృద్ధిని పొందడానికి మీరే కృపను అనుగ్రహించండి. దేవా, మా ప్రార్థన మీరు అంగీకరించమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనగా. చూడండి, వచనంలో తమ దేవుడైన యెహోవా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. తమ దేవుడైన యెహోవా అనే మాట ఈ వచనంలో రాయబడి ఉంది. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. తమ దేవుడైన యెహోవా విషయంలో జనులు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారో కొన్ని సంగతులు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. ఇలా గమనించండి, ఇక్కడ తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక అనే మాట రాయబడి ఉంది. తమ దేవుడైన యెహోవా విషయంలో జనులు ఎలాంటి విధానాలను కలిగి ఉన్నారో మనము కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మొదటిగా ఈ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనంలో తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక అనే మాటను ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. పిల్లరా, దేవుని ప్రజలు తమ దేవుడైనటువంటి యెహోవాను జ్ఞాపకం చేసుకోకుండా తమ దేవుడైనటువంటి యెహోవాను మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, ఆయన వారికి మేలు చేస్తూ వచ్చాడు. ఏం మేలు చేస్తూ వచ్చాడంటే, ఆ ఇశ్రాయేలీయులకు చుట్టూ శత్రువులు ఉన్నారు. చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతిలో నుండి ఆయన వారిని ఏం చేశాడు? విడిపిస్తూ వచ్చాడు. చుట్టూ శత్రువులు ఉన్నారు. చుట్టూ ఉన్న శత్రువుల యొక్క చేతిలో నుండి దేవుడు వారిని విడిపించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ విధంగా విడిపించి ఆయన వారికి మేలు చేశాడు.
ఆ విధంగా విడిపించినటువంటి తమ దేవుడైనటువంటి యెహోవాను వాళ్ళు జ్ఞాపకం చేసుకొనక ఏం చేశారు? ఆయన్ను మరచిపోయారు. వీళ్ళ ఆయన ఎంతో మేలు చేస్తే మేలు చేసినటువంటి ఆ ప్రభువుని వారు జ్ఞాపకం చేసుకోకుండా మేలు చేసినటువంటి ఆ ప్రభువుని వాళ్ళు మరచిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. శత్రువుల చేతిలో నుండి విడిపించిన తమ దేవుడైన యెహోవాను వారు జ్ఞాపకం చేసుకొనక ఆ యెహోవాను వారు మరచిపోయారు. వీళ్ళరా దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే ప్రభువు ద్వారా మేలు పొంది ఆ ప్రభువునకు ఎంతో కృతజ్ఞత కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఉన్నట్లు మనము దావీదు యొక్క జీవితంలో గమనించవచ్చు. ప్రభు ద్వారా దావీదు ఎంతో మేలు పొందాడు. మేలు చేసినటువంటి ప్రభు కొరకు దావీదు కృతజ్ఞత కలిగి జీవిస్తూ వచ్చాడు. చూడండి, కీర్తన 18 మొదటి వచనం పైన చిన్న అక్షరాల్లో రాయబడి ఉంటుంది. ప్రధాన గాయకునికి యెహోవా దాసుని దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను. చూడండి, ఇక్కడ అతని శత్రువులందరి చేతిలో నుండి, అలాగే సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని స్తుతిస్తా ఉన్నాడు, దేవునికి స్తోత్రమును చెల్లిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులను దేవుడు చుట్టూ ఉండే శత్రువుల చేతిలో నుంచి విడిపించినప్పుడు ఆ విడిపించినటువంటి తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోకుండా ఆయన మర్చిపోయారు. అయితే ఇక్కడ దావీదును దేవుడు ఏం చేశాడంటే శత్రువుల చేతిలో నుంచి తప్పించాడు. శత్రువుల చేతిలో నుంచి ఏం చేశాడు? తప్పించాడు. ప్రియులారా, తనను శత్రువుల చేతుల నుంచి తప్పించినటువంటి ఆ దేవునికి దావీదు స్తోత్రమును చెల్లిస్తున్నట్లుగా, ఆ దేవుణ్ణి తాను స్తుతిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 11-12 వచనాలు. వారు బయల్పే రాజ్యమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహంలో కొట్టుకుని పోనట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకుని ఆ స్థలమునకు బయల్పే రాజ్యము అను పేరు పెట్టెను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత కాల్చివేయమని దావీదు సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ పిల్లరా, శత్రువులు దావీదు ఎదుట నిలవకుండా దేవుడు ఏం చేశాడంటే నాశనము చేస్తూ వచ్చాడు. వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాము. జల ప్రవాహమును కొట్టుకుని పోనట్లుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేశాను అని. జల ప్రవాహములు కొట్టుకుని పోనట్లుగా పిల్లరా దావీదు యొక్క శత్రువులను దావీదు ఎదుట నిలవకుండా దేవుడు నాశనం చేశాడు. అప్పుడు దావీదు ఏం చేస్తా వచ్చాడంటే, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఆ శత్రువులు అంటే ఫిలిష్తీయులు తమ యొక్క దేవతలను అంటే విగ్రహాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దావీదు ఏమని సెలవిస్తా వచ్చాడంటే అగ్ని చేత వాటిని కాల్చాలని సెలవిచ్చాడు. పిల్లరా, ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడి ఉంది అంటే, అన్ని జనులు పూజించే ఆ విగ్రహాలను అగ్ని చేత కాల్చాలని రాయబడి ఉంది. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ విగ్రహాన్ని ఏం చేయాలి? అగ్ని చేత కాల్చేయాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తా వచ్చాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా విగ్రహాలు వదిలిపెట్టి ఫిలిష్తీయులు వెళ్ళిపోయారు. ఆ విగ్రహాలను అగ్ని చేత కాల్చమని సెలవిస్తా వచ్చారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడే వ్యక్తిగా దావీదు ఉన్నాడు.
తన శత్రువులు తన ఎదురు నిలవకుండా దేవుడు నాశనం చేసినప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు ఆజ్ఞాపించిన కార్యాన్ని చేస్తా ఉన్నాడు. అంటే విగ్రహాలను కాల్చివేయమని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా విగ్రహాలను తాను కాల్చివేస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. పిల్లగా దేవుని యొక్క వాక్యానికి లోబడే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఆజ్ఞకు విధేయత చూపించే వ్యక్తిగా ఉన్నాడు. తన శత్రువులు తన ఎదురు నిలవకుండా దేవుడు నాశనం చేసినప్పుడు తాను దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవిస్తా ఉన్నాడు. అలాగే సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరం యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి. ఈ వచనంలో దేవుడు నలుదిక్కుల దావీదు యొక్క శత్రువుల మీద దావీదుకి ఏమిచ్చాడు? విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. నలుదిక్కుల దేవుడు దావీదు యొక్క శత్రువుల పైన దావీదులకు విజయాన్ని ఇచ్చాడు. ఈ విధంగా విజయం అనేది తనకు ఇవ్వబడ్డప్పుడు దావీదు ఏం చేస్తా వచ్చాడంటే తన యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించడానికి తను తాను అప్పగించుకుంటా వచ్చాడు. ఏంటి తన ఇష్టం అంటే మందిరము కట్టాలని చెప్పి తాను ఇష్టపడతా వచ్చాడు. ఏం కట్టాలనుకున్నాడు? మందిరము కట్టాలని చెప్పి ఇష్టపడతా వచ్చాడు. అయితే దేవుడు ఏమన్నా అంటే నీవు కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడైన సొలొమోను చేత నేను మందిరాన్ని నిర్మించుకుంటానని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు తాను మరి తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుని ఇష్టం ప్రకారం చేయడానికి తను తాను అప్పగించుకుంటా వచ్చినట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. వీళ్ళ దేవుడు దావీదునకు తన శత్రువుల పైన విజయాన్ని ఇచ్చినప్పుడు తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. వీళ్ళగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఇశ్రాయేలీయులైతే తమ చుట్టూ ఉండే శత్రువుల చేతుల నుంచి దేవుడు వాళ్ళు విడిపించినప్పుడు వీళ్ళగా విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయారు ఆయన్ను. అయితే దావీదు జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు దావీదును తన శత్రువుల చేతుల నుంచి తప్పించినప్పుడు దావీదు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. పిల్లరా, దేవుడు తన శత్రువులు తన ఎదురు నిలవకుండా శత్రువులు నాశనం చేసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞకు దావీదు లోబడతా ఉన్నాడు. దావీదు జీవితంలో తన శత్రువులపై దేవుడు విజయం ఇచ్చినప్పుడు తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. ఇలా గమనించండి, శత్రువుల చేతిలో నుంచి తను తప్పించినప్పుడు, శత్రువులు తన ఎదురు నిలవకుండా దేవుడు చేసినప్పుడు, శత్రువులపై విజయం ఇచ్చినప్పుడు దావీదు చేసిన కార్యాలు ఇవి. దేవుని స్తుతిస్తా వచ్చాడు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా వచ్చాడు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి తను అప్పగించుకుంటా వచ్చాడు. అంటే దావీదు దేవుని ద్వారా మేలు పొంది మేలు చేసినటువంటి దేవుని కొరకు కృతజ్ఞత కలిగి జీవిస్తా ఉన్నాడు. దేవుని కొరకు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా తాను ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులైతే దేవుని ద్వారా మేలు పొందారు, దేవుడు వారిని శత్రువుల చేతులను విడిపించాడు. అయితే తమకు మేలు చేసినటువంటి తమ దేవుడైనటువంటి యెహోవాను వారు జ్ఞాపకం చేసుకోకుండా ఆయన మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఇలా ఇశ్రాయేలీయులు దేవుని ద్వారా మేలు పొందారు, కానీ మేలు చేసినటువంటి దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి జీవించలేదు. మనం ఆ రీతిగా ఉన్నామేమో, మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు ద్వారా మేలు పొందుతా ఉన్నా, ప్రభు ఎన్నో విధాలుగా మనకు సహాయం చేస్తా ఉన్నాడు, ఎన్నో విధాలుగా మనం ఆదుకుంటా ఉన్నాడు, మనల్ని ఆదరిస్తా ఉన్నాడు, మనం నడిపిస్తా ఉన్నాడు, మనం పోషిస్తా ఉన్నాడు, ఎన్నో రీతిలుగా ఆయన మనకు మేలు చేస్తా ఉన్నాడు. మేలు చేసినటువంటి ఆ దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి జీవించకుండా మనం కొనసాగుతున్నామేమో ఇశ్రాయేలీయుల వలె మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అలా కొనసాగుతున్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని సరిచేసుకుని దావీదు వలె
కృతజ్ఞత కలిగి జీవించే వారుగా మనం ఉండాలని వాక్యము తెలియపరుస్తుంది. ప్రియులారా, తమ దేవుడైన యెహోవా విషయంలో ప్రజలు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారు అంటే, తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోనక ఆయన మరిచిపోయినటువంటి వారుగా ఉన్నట్టు వాక్యము తెలియపరుస్తుంది. మనం ఆ స్థితిలో ఉన్నామేమో పరిశీలన చేసుకుని ఆ స్థితిని విడిచిపెట్టి ప్రియులారా, మన జీవితంలో మన ప్రభువును మర్చిపోకుండా ఆయన కొరకు కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి. రెండోదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనము. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి. చాలు చూడండి, వచనంలో తమ దేవుడైన యెహోవా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పిల్లరా, ఇక్కడ జనులు తమ దేవుడైన యెహోవా విషయంలో కలిగి ఉన్నటువంటి వైఖరి ఏంటి అంటే, ఇక్కడ రాయబడి ఉంది, తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి అని. తమ దేవుడైన యెహోవా దృష్టికి వాళ్ళు ఏం చేశారు? పాపం చేస్తూ వచ్చారు. వీళ్ళు గమనించండి, ఇక్కడ తమ దేవుడైనటువంటి యెహోవా దృష్టికి వాళ్ళు పాపం చేసిన వారుగా ఉన్నట్లు వాక్యము తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా మనము గమనించినట్లయితే రాజైన సొలొమోను పాపం చేస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. అలాగే రాజైన దావీదు కూడా పాపం చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించవచ్చు. సొలొమోను మరి పాపం చేస్తూ వచ్చాడు. చూడండి, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనులను అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? పిల్లలు, ఇక్కడ సొలొమోను పాపం చేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏది తాను చేసిన పాపం అంటే, పిల్లరా, అన్య దేవతలకు బలిపీఠమును కట్టించాడు. అన్య దేవతలకు ఏం కట్టించాడు? బలిపీఠాన్ని కట్టించాడు. అదే తాను చేసిన పాపము. పిల్లరా, ఈ విధంగా తాను పాపం చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ రాయబడి ఉంది, అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించిరి అని. అన్య స్త్రీలు పిల్లలు అతని చేత పాపం చేయించారు అంటే, మనుషుల చేత ప్రేరేపించబడి సొలొమోను పాపం చేశాడు. తాను వివాహం చేసుకున్నటువంటి ఆ అన్య స్త్రీలు సొలొమోను ప్రేరేపించారు, ఈ దేవతలకు బలిపీఠములను కట్టమని. వారు ప్రేరేపించినప్పుడు పిల్లరా వారి యొక్క ప్రేరేపణకు లొంగిపోయి లోబడిపోయి పిల్లరా ఆ విధంగా తాను అన్య దేవతలకు బలిపీఠాలు కట్టాడు. అంటే మనుషులు ప్రేరేపించినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయమని ప్రేరేపించినప్పుడు పిల్లరా మరి ఈ సొలొమోను లోబడిపోయి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలంగా మనము మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసే అవకాశం ఉంది. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు మనుషులు మనం ప్రేరేపిస్తూ ఉంటారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయమని, దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిలో నడుచుకోమని, దేవునికి వ్యతిరేకమైన పాపం చేయమని మనుషులు ప్రేరేపిస్తూ ఉంటారు. వారు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రేరేపణకు లోబడిపోయి మనము
సొలొమోను వలె దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయకూడదు. సొలొమోను ఆ విధంగా పిల్లగా మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి నష్టపోతా వచ్చాడు. మనం ఆ విధంగా ఉండకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే దావీదు కూడా మరి పాపం చేసినటువంటి మరి ఒక సందర్భాన్ని గురించి మనం చూడొచ్చు. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనం జరిగించిన వాడును నేనే కదా. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే పాపము చేసి చెడుతనం జరిగించిన వాడును నేనే కదా అంటున్నాడు. అంటే దావీదు పాపం చేసిన వాడుగా ఉన్నట్లు ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ విధంగా తాను పాపం చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ 21వ అధ్యాయం మొదటి వచనంలో సాతానుడు ప్రేరేపిస్తా వచ్చాడు. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును సాతాను ఏం చేశాడు? ప్రేరేపించాడు. అంటే జనం లెక్కించడం తప్పేం కాదు, కానీ పిల్లరా మరి తన యొక్క బలం ఎంత ఉందో తాను తెలుసుకుని తనకున్న బలాన్ని బట్టి అతిశయించాలి అనే ఉద్దేశంతో జనం లెక్కించినట్లుగా సాతాను ఏం చేశాడంటే ప్రేరేపిస్తా వచ్చాడు. గమనించండి, తన యొక్క బలం ఎంత ఉందో, తన సైన్యం యొక్క బలం ఎంత ఉందో తెలుసుకుని తనకున్న సైన్యం యొక్క బలాన్ని బట్టి తాను గర్వించినట్లుగా అతిశయించినట్లుగా జనులు లెక్కించేదాని కొరకు సాతాను ఏం చేశాడు? దావీదును ప్రేరేపించాడు. ఆ విధంగా ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లొంగిపోయి దావీదు ఏం చేశాడంటే పాపం చేస్తా వచ్చాడు. అంటే మరి తన యొక్క బలాన్ని బట్టి అతిశయించే ఉద్దేశంతో, తన బలం ఎంత ఉందో తెలుసుకుని దాన్ని బట్టి అతిశయించే ఉద్దేశంతో జనులు ఏం చేశాడంటే మరి లెక్కించమని ఆజ్ఞాపిస్తా వచ్చాడు. ఆ విధంగా సాతాను చేత ప్రేరేపించబడి తాను పాపం చేసిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సాతానుడు పిల్లగా ప్రేరేపిస్తా వచ్చాడు దేవునికి వ్యతిరేకంగా. మరి దావీదు పాపం చేయనట్లుగా కొన్నిసార్లు సాతానుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మరి చేయమని మనం ప్రేరేపించేవాడుగా ఉంటాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లుగా మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానం నడుచుకున్నట్లు మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ విధంగా సాతాను మనం ప్రేరేపించి మన చేత పాపము చేయించే అవకాశం ఉంది. ఇలా సాతాను మనం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయమని సాతాను మనం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేరేపణకి ఏమాత్రం మనము లోబడకూడదు. ఇలా దావీదు లోబడతా వచ్చాడు, నష్టపోయాడు, నష్టపరుస్తూ వచ్చాడు. మన జీవితంలో పిల్లలు సాతాను ప్రేరేపిస్తా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయమని మనం ఏమాత్రము లోబడకూడదు. సొలొమోనేమో మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి విరోధంగా పాపం చేస్తా వచ్చాడు. దావీదేమో సాతాను చేత ప్రేరేపించబడి పాపం చేసిన వాడుగా ఉన్నాడు. ఇలా మన జీవితంలో గడిచిన కాలం అంతటిలో ఎన్ని పర్యాయములు మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తా వచ్చాము. సాతాను చేత ప్రేరేపించబడి ఎన్ని పర్యాయములు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనం జరిగిస్తా వచ్చాము. ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. అలాంటి విధానం మనలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని సరి చేసుకుని ఇకనైనా ఆ పాపాన్ని విడిచిపెట్టేసి ప్రభు కొరకు ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఆ విధంగా ముందుకు కొనసాగాలనేది ప్రభు యొక్క ఉద్దేశము. పిల్లగా ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మరి తమ దేవుడైన యెహోవా విషయంలో కలిగి ఉన్న వైఖరి ఏంటి అంటే తమ దేవుడైన యెహోవా దృష్టికి వాళ్ళు పాపం చేస్తా వచ్చారు. పిల్లల మనము మరి
ఆ ప్రభు యొక్క దృష్టికి పాపం చేసిన వారంగా ఉన్నామేమో పరిశీలన చేసుకుని, ఒకవేళ ఆ విధంగా పాపం చేసి ఉంటే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని మనం సరి చేసుకోవాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే మూడవదిగా చూడండి, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నింటిలో బలిపీఠములను కట్టుకొని. చూడండి వచనంలో ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇలా జనులు తమ దేవుడైన యెహోవా విషయంలో కలిగి ఉన్న వైఖరి ఏంటంటే, తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగిన వారుగా ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? కపటము కలిగి ఉన్నారు. తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి వారు జీవిస్తున్నట్లుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. కపటము అంటే పిల్లల పైకి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ లోపల ద్వేషాన్ని కలిగి ఉండడమే కపటము. పరిశుద్ధ గ్రంథంలో కపటమును వేషధారణను మానుకోవాలని చెప్పి వ్రాయబడి ఉంది. అలాగే కపటమైన మాటలు పలకకుండా నోటిని నాలుకను కాపాడుకోవాలని చెప్పి వ్రాయబడి ఉంది. అంటే కపటం అనేది మనలో ఉండకూడదు. పిల్లల, మన ప్రభువు కపటం లేనివాడుగా ఉన్నాడు. ఆయన పోలి మనము కూడా కపటాన్ని విడిచిపెట్టేసేయాలి. కపటం అనేది మనలో ఏమాత్రము ఉండకూడదు. పిల్లల, దేవుని ప్రజల్లో కపటం ఉంటే వారు నష్టాన్ని కలిగించేవారుగా ఉంటారు. ఒక వ్యక్తిలో కపటం ఉంది అంటే ఆ వ్యక్తి నష్టాన్ని కలిగించే వ్యక్తిగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 34వ అధ్యాయం మనం చూస్తే యాకోబు యొక్క కుమారులు కపటంగా ప్రవర్తించినట్లుగా రాయబడి ఉంది. శకునైన వ్యక్తి యాకోబు కుమార్తెను దీనాన్ని చెరిపి మరి ఆ విధంగా యాకోబు యొక్క కుమారులకు ఎంతో బాధ కలిగిస్తా వచ్చాడు. ఆ షెకెము అలాగే షెకెము యొక్క తండ్రి వారిద్దరు వచ్చి మరి యాకోబు యొక్క కుమారుని అడుగుతా వచ్చారు, దీనాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే యాకోబు యొక్క కుమారులు ఏం చేశారంటే కపటంగా వారికి ఉత్తరం ఇచ్చారు. మీరు సున్నతి పొందితేనే, మేము ఎలాగైతే సున్నతి పొందామో మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సున్నతి పొందితేనే మరి మా యొక్క సహోదరి దీనాన్ని మీకు ఇస్తాము, అలాగే మీతో 1000 మంది మీతో కలిసి మేము ఇక్కడ నివసిస్తామని చెప్పారు. అయితే అలాగూ వారితో 1000 మంది అనే ఉద్దేశం వేళలో లేదు. ఎందుకు ఆ విధంగా చెప్పారంటే ఏదో ఒక విధంగా ఆ నష్టం కలిగించినటువంటి షెకెము అనే వ్యక్తికి అతని ఇంటి వారికి మరి తిరిగి మరి ప్రతీకారం చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా కపటంగా వీళ్ళు ఉత్తరం ఇచ్చినట్లుగా మనం ఆ అధ్యాయంలో గమనించవచ్చు. ఆ రీతిగా పిల్లగా మరి కపటంగా వ్యవహరించారు. యాకోబు యొక్క కుమారుడు మరి షెకెముతో హామోరుతోనూ కపటంగా వ్యవహరించారు. ఆ షెకెము అలాగే షెకెము యొక్క తండ్రి మరి ఆ విధంగా సున్నతి పొందడానికి ఇష్టపడ్డారు. ఆ ఊరు వారందరూ ఒప్పించి అందరూ సున్నతి పొందారు. ఆ ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ సున్నతి పొందిన తర్వాత 3వ దినమున వారు బాధపడతా ఉంటే మరి యాకోబు కుమారుల్లో లేవి షిమ్యోను అనే 2 వ్యక్తులు వెళ్ళిపోయి ఆ పట్టణంలో ఉన్న వారందరినీ హతము చేస్తా వచ్చారు. అప్పుడు యాకోబు లేవితో షిమ్యోనుతో ఏమన్నా అంటే, మీరు నన్ను బాధ పెట్టారు అంటా వచ్చాడు. 34వ అధ్యాయం ఆదికాండం 30వ వచనంలో ఏమన్నా అంటే యాకోబు, మీరు నన్ను బాధ పెట్టారు అంటా ఉన్నాడు. అంటే కపటముగా వ్యవహరించి కపటముగా ప్రవర్తించి కార్యాలు చేసి లేవి షిమ్యోను ఏం చేశారంటే తన కుటుంబంలో ఉన్న తమ తండ్రికి బాధ కలిగించారు. తమ కుటుంబంలో ఉన్న తన తండ్రిని బాధ పెట్టిన వారుగా ఉన్నారు.
అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉంది? ఒక వ్యక్తి కపటము కలిగిన వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తిని బట్టి తన కుటుంబంలో ఉన్న వారికి బాధ కలిగే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనలో కపటం ఉంటే మన ద్వారా మన కుటుంబంలో ఉన్న వారికి బాధ కలిగించిన వారం అవుతాము. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి అపోస్తల కార్యములలో మనము గమనించినట్లయితే 7వ అధ్యాయము 18-19 వచనాల్లో మనం చూస్తే ఫరోను గురించి రాయబడి ఉంది. యోసేపును ఎరగని ఒక రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఐగుప్తు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు విషయంలో కపటంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. కపటంగా ప్రవర్తించి ఇశ్రాయేలులకు ఎంతో బాధ కలగజేస్తా వచ్చినట్లుగా మనము అక్కడ వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. పిల్లలు ఫరో మరి ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తూ ఇశ్రాయేలు విషయంలో కపటంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. కపటంగా ప్రవర్తించి దేవుని ప్రజలను ఇశ్రాయేలుకి ఏం కలిగించాడంటే బాధ కలిగించాడని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతా ఉంది? ఒక వ్యక్తిలో కపటం ఉంది అంటే ఆ వ్యక్తి మరి ఇతరులకు బాధ కలిగించే వ్యక్తిగా చేయబడతాడు. దేవుని ప్రజలకు పిల్లరా ఆ ఫరో బాధను కలిగిస్తూ వచ్చాడు కపటంగా ప్రవర్తించి. అంటే మన జీవితంలో కపటం అనేది మనలో ఉంటే మన ద్వారా దేవుని ప్రజలకు అంటే సంఘానికి బాధ కలిగే అవకాశం ఉంది. ఎవరిలో కపటం ఉంటుందో, ఎవరైతే కపటంగా నడుచుకుంటారో, కపటంగా ప్రవర్తిస్తారో వారు సంఘానికి దేవుని ప్రజలకు బాధ కలిగించిన వారు అవుతారని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే పిల్లరా మరి మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఇస్కరియోతు యోధాను గురించి మరి వ్రాయబడి ఉంది. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి జన సమూహాన్ని తీసుకొచ్చి ఎంతో కపటంగా వ్యవహరిస్తూ వచ్చాడు. బోధకుడు నీకు శుభం అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకుని మరి ముందుగానే తాను తీసుకొచ్చిన వారికి గుర్తు చెప్పాడు, నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు, ఆయన్ని మీరు పట్టుకోండి అని. యేసు ప్రభువుని ముద్దు పెట్టుకుని ఆయన ఏం చేశాడంటే అప్పగించాడు. పైకి మాత్రము మరి బోధకుడు పిలుస్తా ఉన్నాడు, నీకు శుభం కలగాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ ఉన్నట్లుగా ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఎంతో ప్రేమను కనపరిచిన పైకి, కానీ హృదయంలో మాత్రం ప్రభు మీద ప్రేమ ఎంతో కపటంగా వ్యవహరించాడు. ఇస్కరియోతు యూదా కపటంగా వ్యవహరించి ప్రభువును అప్పగించి ఆ విధంగా ప్రభువునకు బాధ కలిగించాడు. కపటంగా మరి ప్రవర్తించి ప్రభువును యూదా అప్పగించినప్పుడు ఆ పరిస్థితిని బట్టి ప్రభువు ఏమాత్రము సంతోషించలేదు. ఆ యోధాన్ని బట్టి ప్రభువు ఎంతో బాధపడి ఉంటాడు. ఎలా మనం చెప్పొచ్చు అంటే యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి, యేసు ప్రభు యొక్క బోధ విన్నాడు, యేసు ప్రభుతో తిరిగాడు, యేసు ప్రభు ఆ వ్యక్తిని నమ్మి డబ్బు సంచి కూడా ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇంతగా ప్రభువుతో ఉండి ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి అద్భుతాలు కూడా మరి చేసిన వ్యక్తిగా ఉండి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? కపటపు విధానంలో కొనసాగుతా ఉన్నాడు కనుక ఆ వ్యక్తిని బట్టి ప్రభువుకి ఎంతో బాధ కలుగుతా వచ్చింది. ఇలా గమనించండి, ఇస్కరియోతు యోధ కపటముగా ప్రవర్తించి కపటంగా వ్యవహరించి ప్రభువునకు బాధ కలిగించాడు. అంటే మనలో కపటం ఉంది అంటే కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న కపటాన్ని బట్టి, మనలో ఉన్న కపటమైనటువంటి విధానాన్ని బట్టి ప్రభువునకు బాధ కలిగించే వారం అవుతాము. పిల్లలు గమనించండి, వాక్యంలో ఇశ్రాయేలు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగిన వారుగా ఉన్నారు. కపటం ఎవరిలో ఉంటుందో వారి స్థితి ఏ విధంగా ఉంటుందో మనం చూస్తా వచ్చాము. లేవి షిమ్యోనులు మరి కపటముగా ప్రవర్తించి తన కుటుంబంలో ఉన్న తమ తండ్రికి బాధ కలిగించారు. ఫరో కపటంగా ప్రవర్తించి వీళ్ళ దేవుని ప్రజలకు ఇశ్రాయేలుకు బాధ కలిగించాడు. ఇస్కరియోతు యూదా కపటంగా వ్యవహరించి యేసుక్రీస్తు ప్రభుకే బాధ కలిగించాడు. వీళ్ళని నాడు మనలో కపటం ఉంటే
మనము మరి మన కుటుంబానికి నష్టాలు కలగజేసుకునే వారంగా, అలాగే సంఘానికి నష్టాలు కలిగించే వారంగా, అలాగే ప్రభువులకు బాధ కలిగించే వారంగా అవుతామని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మనలో ఏమాత్రం కపటం అనేది ఉండకూడదు. కపటమును వేషధారణ మనము మానుకోవాలి. కపటం మాటలు పలకకుండా మన యొక్క నోటిని మనం కాల్చుకోవాలి. కపటాన్ని విడిచిపెట్టేసేయాలి. వీళ్ళ ఇశ్రాయేలీయులైతే తమ దేవుడి యెహోవా విషయంలో కపటం కలిగిన వారుగా ఉన్నారు. మనము ఆ విధంగా ఉన్నామని పరిశీలన చేసుకుని, ఒకవేళ కపటం కలిగిన వారుగా ఉంటే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఆ కపటాన్ని విడిచిపెట్టేసి కపటం లేని వారంగా ప్రభు కొరకు మనము ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. చివరికి 4వ మాట మనం చూద్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథంలోని 17వ అధ్యాయము 16వ వచనం. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 తోడలను చేసి దేవతా స్తంభం నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి. ఈ వచనంలో కూడా తమ దేవుడైన యెహోవా అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. తమ దేవుడైన యెహోవా విషయంలో జనుల యొక్క వైఖరి ఏ విధంగా ఉంది అంటే, ఈ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం, తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక అనే మాటలు. తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటినీ వాళ్ళు ఏం చేయలేదు? అనుసరించలేదు. ఆయన ఆజ్ఞలకు లోబడలేదు. తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు విధేయత చూపించలేదు. ఇలాగా జనులు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడని వారుగా ఉన్నట్లు వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఎవరైతే దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడకుండా ఉంటారో పిల్లలు వారికి ఎంతో నష్టం ఉన్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. రాజుల 1వ గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే సొలొమోను రాజు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడిన వ్యక్తిగా ఉన్నట్లు దేవుడు కనుగొన్నాడని చెప్పి రాయబడి ఉంది. దేవుడు సొలొమోను ఏం కనుగొన్నాడంటే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకపోవుట కనుగొన్నాడు. అంటే సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. దాన్ని బట్టి ఏం జరిగింది అంటే, రాజ్యం అతని చేతిలో నుంచి తీసివేయబడింది. అంటే ఉన్న ఆశీర్వాదము తీసివేయబడి వేరే వ్యక్తికి ఇవ్వబడింది. సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో రాజ్యం తీసివేయబడి ఏమైందంటే, మరి యెరోబాముకు ఇవ్వబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పూర్తిగా తీసివేయబడలేదు, కానీ చాలా వరకు తీసివేయబడింది. గమనించండి, ఆజ్ఞను గైకొనలేదు కనుక సొలొమోను ఉన్న ఆశీర్వాదము తీసివేయబడ్డట్లుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయంలో రాజైన సౌలు కూడా దేవుని యొక్క ఆజ్ఞను గైకొనలేదు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందంటే, రాజ్యము మరి అతని యొద్ద నుంచి లాగివేయబడింది. దేవుడు అతని యొద్ద నుంచి రాజ్యాన్ని లాగివేసి ఎవరికి ఇచ్చాడు? దావీదులకు ఇచ్చాడు. అంటే ఉన్న ఆశీర్వాదం లాగివేయబడి వేరే వ్యక్తికి ఇవ్వబడింది. సొలొమోను ఆజ్ఞకు లోబడిన కారణాన్ని బట్టి ఉన్న ఆశీర్వాదము తీసివేయబడింది, వేరే వారికి ఇవ్వబడింది. సౌలు రాజు దేవుని యొక్క ఆజ్ఞను గైకొనలేదు కనుక ఉన్న ఆశీర్వాదము లాగివేయబడి వేరే వారికి ఇవ్వబడింది. అంటే పిల్లరా, మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకపోతే ఉన్న ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. అంతేకాదు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోతే లేని సమస్యను మనం తెచ్చిపెట్టుకుంటాం. ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం మాత్రమే కాదు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోతే లేని సమస్యలను తెచ్చిపెట్టుకుంటాం. వాక్యంలో గెహాజీని గురించి మనం చూస్తే రాజు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఈ గెహాజీ దేవుని యొక్క ఆజ్ఞను మీరిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? అబద్ధం ఆడకూడదని చెప్పి ఆజ్ఞాపించాడు. కానీ గెహాజీ ఏం చేశాడు? ఆజ్ఞని మీరు అబద్ధం ఆడుతూ వచ్చాడు. దాన్ని బట్టి లేని సమస్యను తెచ్చుకున్నాడు. ఏంది లేని సమస్య? అంతవరకు బాగానే ఉన్నాడు, కానీ కుష్ఠరోగం కలిగింది. పిల్లల లేని రోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. లేని సమస్య అనేది వచ్చింది. లేని మరి ప్రతికూల పరిస్థితిలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి లేని సమస్య
తాను తెచ్చిపెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఉజ్జియా రాజు కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరుతూ వచ్చాడు. యాజకులు ధూపం వేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు, కానీ ఆజ్ఞను త్రోసివేసి తాను ధూపం వేయడానికి కోరుకున్నాడు. ఏం కలిగింది? తనకు కుష్ఠరోగం అనేది కలుగుతా వచ్చింది. అంటే అంతవరకు లేని ఆ అనారోగ్య సమస్యను తాను తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కుష్ఠరోగం అనే సమస్యను తెచ్చిపెట్టుకున్నాడు. దినవృత్తాంతం 2:26 అధ్యాయంలో వీళ్ళని గమనించండి. సొలొమోను, సౌలు వీళ్ళు ఆజ్ఞను మీరి ఆజ్ఞకు లోబడక ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. అలాగే గెహాజీ, ఉజ్జియా రాజు వీళ్ళేమో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక లేని సమస్యను తెచ్చిపెట్టుకున్నారు. అంటే మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోతే, దేవుని మాట విధేయత చూపించకపోతే మనకున్న ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాము. అంత మాత్రమే కాదు, లేని సమస్యను మనం తెచ్చిపెట్టుకుంటాం. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను మీరితే ఎంతో ప్రమాదం ఉంది కనుక మనము దేవుని యొక్క ఆజ్ఞను మీరకూడదు. దేవుడు మనకు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో దానికి లోబడి జీవించాలి. దేవుడు మనకు ఏమి సెలవిస్తున్నాడో దానికి విధేయత చూపించాలి. దేవుని ప్రజలు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరించలేదు. మరి యెహోవా ఆజ్ఞలకు లోబడిన వారుగా ఉన్నారు. ఎంత అవిధేయులుగా జీవిస్తూ వచ్చారు. మనం ఆ విధంగా ఉన్నామేమో పరిశీలన చేసుకుని పిల్లరా మనలో ఉన్న ఆ అవిధేయతను విడిచిపెట్టేసి విధేయులుగా మనం కొనసాగాలని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ సమయంలో 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. తమ దేవుడైన యెహోవా విషయంలో జనులు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారో 4 సంగతులు మనం చూస్తూ వచ్చాం. మొదటిది, తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన్ను మరిచిపోయారు. రెండవది, తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేస్తూ వచ్చారు. మూడవది, తమ దేవుడైన యెహోవా విషయంలో కపటం కలిగి ఉన్నారు. నాలుగవది, తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించలేదు. ఇలాంటి వైఖరి వాళ్ళు కలిగి ఉన్నారు తమ దేవుడైన యెహోవా విషయంలో. పిల్లల మన వైఖరి ఏ విధంగా ఉంది, మన స్థితి ఏ రీతిగా ఉంది, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం కూడా వారి వలె ప్రభుని మర్చిపోయిన వారంగా ఉన్నామా? మనం కూడా వారి వలె ప్రభు దృష్టికి పాపం చేసిన వారంగా ఉన్నామా? మనం కూడా వారి వలె కపటం కలిగిన వారంగా ఉన్నామా? మనం కూడా వారి వలె ఆజ్ఞలను, ఆ ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడకుండా ఉన్నామా? పరిశీలన చేసుకుని మనం ఎక్కడ తప్పిపోతున్నామో ఆ విషయమే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని సరి చేసుకుని ఆ విధంగా యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో మనము పాల్గొంటూ పొందాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయండి. Please subscribe this channel. Like, share and comment. Praise the Lord.